ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. 2వ అధ్యాయము. వ్యాస మహర్షి వనమునకు వెళ్ళుట, నారదుని కలియుట, భగవంతుడగు విష్ణువునకు బ్రహ్మకు జరిగిన ప్రాచీన సంవాదము వర్ణించుచు వ్యాసునకు నారదుడు దేవిని ఉపాసింపమని చెప్పుట. ఋషులు అడిగిరి, మహానుభావుడగు సూత మహర్షి, వ్యాసునకు ఏ భార్య యందు శుకదేవుడు ప్రకటమయ్యను? ఆయన జన్మ ఎట్టిది? సంహితలను చక్కగా అధ్యయనము చేయుటకు గాను ఆయన ఏ గుణములు కలిగి ఉండెను? మహామతి, శుకదేవుడు అయోనిజుడని, అరణి నుండి ప్రకితుడయ్యేడని మీరు నుడివితిరి. ఈ మాటలతో మాకు మహదాశ్చర్యం కలుగుచున్నది. దయచేసి దీన్ని స్పష్టముగా వివరింపుము. సుతుడు నుడివెను, ఇది ప్రాచీన కాలము నాటి విషయము. సత్యవతి నందనుడగు వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున విరాజమానుడై ఉండును. ఆయన ఆశ్రమందు 2 పిచ్చుకలు నివసించుచుండెను. వాటిని చూచి ఆయన ఆశ్చర్యపడెను. పక్షులకు గూటిలో నుండుట చూచెను. ఒక చక్కని పిల్ల అప్పుడప్పుడే బయటకు వచ్చెను. దాని అంగములన్నీయు మిగులు సుందరములై ఉండెను. రెక్కలు ఈకలు లేవు. ఆ 2 పక్షులు ఆ శిశువునకు ఆహారము నొసగునటకు అమిత ప్రయత్నము చేయుచుండెను. మాటి మాటికి గింజలను తెచ్చి ఆ పక్షి పిల్ల నోటికి అందించుచుండెను. అదియే వాటి కర్తవ్యముగా నుండెను. ఆనంద పరవశులై దాని అంగములను తన అంగములతో రాయుచుండెను. ప్రేమతో ముద్దులాడుచుండెను. ఆ పక్షులకు తమ పిల్లల యందు గల అద్భుతమైన ప్రేమను వ్యాసుడు గమనించెను. పక్షుల పుత్ర స్నేహమే ఇంత గొప్పదిగానున్నది. ఇక మనుష్యులకు తన సంతానమందు ప్రేమయుండిన విచిత్రమేమి? వృద్ధాప్యమున పుత్రులు తమకు సేవ చేయుదురని తల్లిదండ్రులు తలచెదరు. సత్యవతి నందనుడగు వ్యాసుడు ఇట్లు వివిధమైన ఆలోచనలతో సతమతమగుచు ఉదాసీనుడయ్యను. మనసులో బాగా ఆలోచించి మందరచాల పర్వతీ సమీపమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. నా మనోరథమును సిద్ధింప చేయు వరము నెవరొసంగుదురు? ఎవరిని నేను ఉపాసించవలెను? విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సూర్యుడు, గణేశుడు, స్వామి, కార్తికేయుడు, అగ్ని, వరుణుడు, వీరిలో నేనెవరిని ఉపాసించవలెను అని తలపోయిచుండెను. ఇలా ఆలోచించుచుండగా స్వేచ్ఛా విహారి మునిశ్రేష్ఠుడగు నారదుడు వీణాపాణి అయి అచటికొంచెను. మున్ని చూచి వ్యాసుని అపారమైన ఆనందము కలిగెను. ఆయనకు పాద్యాదులొసగుటకు సముచితమైన ఏర్పాటును గావించెను. కుశలములడిగెను. తదుపరి నారదుడు, ద్వైపాయన, నీవెందుకు చింతాక్రాంతుడవైనట్లు అనిపించుచున్నావు? నీ వ్యాకులతకు కారణము తెలుపుము అని అడిగాను. వ్యాసుడు చెప్పెను, పుత్రహీనునకు సద్గతులు లేవని వినియుంటిని. మానసిక సుఖము కూడా అతనికి సులభముగా లభించదు. అందువల్ల నేను బాధపడుచున్నాను. ఈ చింత నన్ను పదే పదే వ్యాకులతకు గురిచేయుచున్నది. నా కోరికను తీర్చుటకు నేను ఏ దేవతను ఆరాధించవలెను అనే ఆలోచనలందు మునకలు వేయుచున్నాను. ఈ పరిస్థితిలో నిన్నే ఆశ్రయించుచున్నాను. మహర్షి, మీరు సమస్త నెరిగినవారు, కృపా సముద్రులు. నేను ఏ దేవతను శరణు పొందవలెనో, ఎవరు పుత్రులు నొసగలుదురో దయచేసి శీఘ్రముగా తెలుపుడు. సుతుడు చెప్పెను. ఇట్లు వ్యాసుడనగా నారద మునీంద్రుడగు మిగులు ప్రేమతో ఇట్లు చెప్పసాగాను. నారదుడు పలికెను, మహానుభావ వ్యాసమహర్షి, ఈ విషయమున మీరు ప్రశ్నించినట్లే నా తండ్రి భగవానుడగు శ్రీహరిని అడిగెను. దేవాది దేవుడు భగవంతుడు జగత్తునకు స్వామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి నిమగ్నురాలై ఉండును. దివ్య కౌస్తుభమని ఆ ప్రభు శోభను ఇనుమడింపజేయుచుండెను. శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. పీతాంబరమును శోభలొలుకుచుండెను. ఆ ప్రభువు 4 భుజములతో విరాజిల్లుచుండెను. వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము వెలుగొందుచుండెను. ఆ స్వామి చరాచర జగత్తునకు ఆశ్రయదాత, జగద్గురువు, దేవతలకు దేవుడు,
ఆ జగత్ప్రభువు శ్రీహరి గొప్ప తపమాచరించుచుండెను. ఆయన సమాధి స్థితుడై ఉండెను. అది చూచి నా తండ్రియగు బ్రహ్మకు మిగులు ఆశ్చర్యము కలిగెను. అందువలన తాను ఆ ప్రభువు నుండి దీనిని తెలుసుకొను కోరికను వెలిబుచ్చెను. బ్రహ్మ అడిగెను, ప్రభు, మీరు దేవతలకు అధ్యక్షులు, జగత్తునకు స్వామి, భూత భవిష్యత్ వర్తమానములను సమస్త జీవులను శాసించువారు. భగవాన్, మీరెందుకు తపమునరించుచున్నారు? ఏ దేవుని ఆరాధించుటయందు ధ్యానమగ్నులై ఉన్నారు? మీరు దేవేశ్వరులై సకల సృష్టిని శాసించువారై సమాధి యందున్నారు. దీన్ని చూచి మహదాశ్చర్యము కలుగుచున్నది. ప్రభు, మీ నాభికముల నుండియే నేను జన్మించి తిని సమస్త విశ్వమునకు సృష్టికర్తనైతిని. అట్టి ఎడల మీ వంటి సర్వసమర్థ పురుషుని మించిన విశిష్ట దైవం ఎవరు కలరు? దయతో దీనిని నాకు తెలుపుడు. జగత్ప్రభువు, సమస్తమునకు కార్యస్వరూపుడవు, ఆదిపురుషుడవు, పరమాత్ముడవు నీవేనని నేను ఎరుగుదును. మీలోనే సకల శక్తులు కలవు. సృష్టి, స్థితి, సంహారంలోనూ సకల కార్యములను నిర్వహించువారును మీరే. మహానుభావ, మీ ఇచ్చ వలననే నేను ఈ జగత్తును సృజనము చేయుచున్నాను. భగవంతుడగు శంకరుడు మీ ఆజ్ఞను పొందియే సమయానుకూలంగా సదా సంహార లీలయందు పాల్గొనుచున్నాడు. భగవాన్, సూర్యుడు ఆకాశమును పరిభ్రమించుట, సౌఖ్యావహముగా పవనుడు గాలి వీచుట, అగ్ని దహించుట, మేఘము వర్షించుట మొదలగు సమస్త కార్యములు మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నవి. మీరే దేవతను ధ్యానము చేయుచున్నారా అని నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది. త్రిలోకములందు మిమ్ములను మించిన ఏ దేవతను నేను చూడలేదు కనుక సువ్రత దాసుడనైన నాకు ఈ రహస్యము తెలుపుడు. దయజూపుడు. శ్రేష్ఠ పురుషులు ఏ విషయము దాచరని గదా స్మృతులు చెప్పుచున్నవి. వినయపూరితముగా బ్రహ్మవచనములను విని శ్రీహరి భగవానుడు ఇట్లు చెప్పనారంభించెను. బ్రహ్మదేవ, సావధానుడవై వినుము. నేను నా మనస్సులోని విషయము తెలుపుచున్నాను. దేవతలు, దానవులు, మానవులు వీరందరినీ నీవు సృష్టి చేయుదువు. నేను పాలించెదను, శంకరుడు సంహరించును అని జనులు ఎరుగుదురు. సృష్టి, పాలన, సంహార కార్యములో మనకు లభించినవి. ఈ యోగ్యత కూడా మనము పొందితిమి. దీనికంతటికిని అధిష్టాత్రి శక్తి దేవి అని వేద పారంగుతులగు పురుషులు తమ యుక్తి చేత సిద్ధింపచేసిరి. ప్రపంచమును సృష్టించుటకు నీలో రాజసీ శక్తి నెలవయ్యను. నాకు సత్వగుణము ప్రాప్తించెను. రుద్రునకు తామస శక్తి లభ్యమయ్యను. ఆ శక్తి లోపించిన ఎడల నీవి సృష్టిని సృష్టింపలేవు. నేను పాలించుట సఫలుడను కాలేను. రుద్రునకు సంహార కార్యము సంభవము కాదు. బ్రహ్మదేవ, మనమందరము ఆ శక్తి సహాయముతోనే మన కార్యములందు సదా సఫలమగుచున్నాము. ప్రత్యక్ష పరోక్షములుగా 2 ఉదాహరణలు నీకు తెలిపెదను, వినుము. ఆ శక్తికి ఆధీనుడైన నేను శేషనాగుని శయ్య మీద నిద్రించెదను. అవసరమైనప్పుడు మేల్కొందును. నేను నిరంతరము తపస్సునందు నిమగ్నమయ్యుందును. ఆ శక్తి మీదనే అంతయును ఆధారపడియుండును. అప్పుడప్పుడు లక్ష్మితో విహరించెదను. అప్పుడప్పుడు దానవులతో యుద్ధము చేద్దును. సమస్త జగత్తునకు భయమును గొల్పు దైత్యుల వికృతమగు శరీరములను ఉపశంహరించుట నా పరమ కర్తవ్యమగును. ధర్మజ్ఞ, చాలా కాలము కిందటి విషయమును తెలుపుచున్నాను. అప్పుడు నీవు కూడా ఉంటివి. 4 వైపులా జలమే జలముండెను. నాకు 5000 సంవత్సరములకు యుద్ధము చేయవలసి వచ్చెను. నా చెవి యొక్క కల్మషము నుండి ఉత్పన్నులైన మధుకైటబులను పేర్లుగల 20 దానవులు మిగులు దుష్టులైయుండిరి. వారికి అంతులేని అభిమానముండెను. భగవతియగు ఆద్యాశక్తి కృప వలనే నేను వారిని సంహరింపగలిగితిని. భాగ్యశాలి, అప్పటి ఆ సంఘటన నీకు తెలియనిది కాదు కదా. సర్వశ్రేష్టమగు ఆ శక్తియే నా విజయమునకు కారణము. అట్లై నీవు మాటిమాటికి ఎందుకు అడిగెదవు? 4 వైపులా సర్వత్ర జలమే జలము నిండియున్న ఆ సమయమున ఆ శక్తి ఇచ్చకు ఆధీనుడైన నేను పురుష రూపమున విహరించుదును.
ప్రతి యుగమందు కచ్చప్ప, వరాహ, నృసింహ, వామన రూపంలో నేను ధరించెదను. బ్రహ్మదేవ, ప్రాచీన కాలమున ఒకసారి నా ధనస్సునున్న అల్లే త్రాడు తెగెను. అది తగిలిన దెబ్బతో నా తల మొండెము నుండి వేరయ్యను. నువ్వు నేర్పరివగు శిల్పివి కనుక గుర్రపు తలను నా మొండెమునకు అమర్చితివి. ఇది నీ ఎదుటనే గటిల్లినది. అప్పుడు నేను హయగ్రీవుడని పిలువబడితిని. జగత్తును సృష్టించు విధాత, ఇది నీకు తెలియనిది కాదు. నేను అన్ని విధములుగా శక్తికి ఆధీనుడై ఉంటిని. ఆ భగవతియగు శక్తినే నేను ఎల్లవేళలా ధ్యానించుదును. బ్రహ్మదేవ, నాకు తెలిసినంత వరకు ఈ భగవతి శక్తిని మించిన వేరొక శక్తి దేవత ఎవ్వరునూ లేరు. నారదుడు చెప్పెను. ఇట్టి గోప్యమగు విషయమును తెలిపినవాడవు భగవంతుడగు విష్ణువే, శ్రోత బ్రహ్మయే. మునీంద్ర, అప్పుడు పితామహుడు ఈ విషయమంతను నాకు తెలిపెను. నీవు కూడా నీ పురుషార్థము సిద్ధింపుకోవలెనన్న ఆ భగవతి చరణ కమలములను హృదయమునందు ధారణ చేయుము. నీ కోరికలన్నింటికీ భగవతి జగదంబిక తప్పక సఫలమునర్చును. సుతుడు చెప్పెను. ఇట్లు నారదుడు చెప్పగా సత్యవతి నందనుడగు వ్యాసుడు భగవతి యొక్క చరణ కమలములకు తన హృదయమునందు స్థాపించెను. వెంటనే తపస్సు చేయుటకు పర్వతం మీదికి చేరుకొనెను.